గుంటూరు జిల్లా తెనాలిలో చిన్నపిల్లల గొడవని సర్ది చెప్పేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులపై పలువురు దాడికి పాల్పడ్డారు. స్థానిక సీఎం కాలనీలో చిన్నపిల్లల మధ్య జరిగిన ఘర్షణ పలువురుపై దాడికి కారణమైంది. చిన్నపిల్లల ఘర్షణ పడుతుండగా సర్ది చెప్పేందుకు కొంతమంది గాంజా మత్తులో తమపై దాడికి పాల్పడినట్లు షేక్ రెహమాన్ గౌసియా దంపతులు తెలిపారు. రెహమాన్ ఇంటిపైకి వచ్చి కర్రలు, బీర్ బాటిల్స్తో దాడికి చేసినట్లు బాధితుడు తెలిపారు. గాంజా మత్తులో వచ్చి తమపై కుటుంబ సభ్యులపై దాడికి పాల్గొన్నారని బాధితులు ఆరోపించారు. తమ ప్రాంతంలో గాంజా మత్తులో అనేక మంది దాడులకు ఇలాగే పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకొని కొట్టింది కాక రాడ్డులు తీసుకొని కొట్టి అడ్డం పోతే మమ్మల్ని మా అంటున్నారు నా మనోరాలు అంటే ఆ విధంగా కొడుతుంటే ఎవరు ఒకళ్ళు రాలేదండి. మేము ఆడవాళ్ళం అయిపోయాము. ఎట్ట అంటే అట్ట కొడుతున్నారు. గంజాయి ఎట్ట తాగుతున్నారో మళ్ళీ ఎట్ట చేస్తున్నారో వాళ్ళకే కాదు ఈ కాలనీ మొత్తానికి అడగండి ఎవరైనా కానీ వచ్చి ఆ విధంగా కొట్టారు. పిల్లోడు ఆసుపత్రిలో ఉన్నాడండి. బీర్ సీసాలు తీసుకొని తలకాయ పగలు కొట్టాడండి. అసలు ఆ గొడవ అది ఆ పిల్లోడి కోసం అయిందండి. అది వాళ్ళ పిల్లోడిని 10 మంది తీసుకుని కొడుతున్నారు తాగి. ఆ పక్కన కొడుతుంటే మా అబ్బాయి మా మనవరాలు మా వాళ్ళు పోయి అరే ఏం పని పిల్లోడిని ఎందుకు కొట్టాలి అని తీసుకొచ్చారు. ఆ పిల్లోడిని వాళ్ళ ఇంటికి పంపించి ఎటోళ్ళు అటు వెళ్ళారు. వెళ్ళేందుకు మా పిల్లకి బూతులు తిట్టారు చిన్న మనవరాలకి. ఆ బూతులు తిట్టినందుకు మేము పోయి ఆ ఆడపిల్లని పట్టుకొని అట్లా అడుగుతున్నారు. మీరు మీ సంగతి తేలుస్తాము అది ఇది అని నా వాళ్ళని అంది. మేము వచ్చేసాం. వాళ్ళంతా వెళ్ళండి.